హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయ. వెల్కమ్ టు ఫైనాన్షియల్ బడి. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. స్టాక్ మార్కెట్, దీని గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ విన్న వాళ్ళలో చాలామందికి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో, ఇది ఎలా పనిచేస్తుందో తెలియదు. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో కొంచెం కూడా అవగాహన లేని వారికి సింపుల్గా మీకు అర్థమయ్యేలా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీ యొక్క షేర్లను కొనడం లేదా అమ్మడం జరుగుతుంది. ఈ అమ్మకాలు కొనుగోలు అనేవి కొన్ని ఎక్స్చేంజెస్ ద్వారా జరుగుతాయి. వాటిని స్టాక్ ఎక్స్చేంజెస్ అని అంటారు. మన ఇండియాలో మేజర్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. దాంట్లో మొదటిది BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండవది NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అసలు ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అది కొన్ని నెలల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే గనుక ఆ బిజినెస్ని ఆ వ్యక్తి ఎక్స్పాండ్ చేయడానికి చూస్తాడు. కానీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అతని దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. అలాంటప్పుడు ఆయన బ్యాంకు నుండి లోన్స్ని తీసుకోవచ్చు. కానీ బ్యాంక్స్ యొక్క వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల అతనికి ఈ ఆప్షన్ అనేది నచ్చదు. అలాంటప్పుడు ఇతను ఏం చేస్తాడంటే స్టాక్ మార్కెట్ ద్వారా ఇతని డబ్బులను రైజ్ చేయాలని చూస్తాడు. అది ఎలా అంటే, ఇతనికి తన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ₹1,00,000 కావాలనుకుంటే గనుక తన కంపెనీని 1000 భాగాలుగా డివైడ్ చేసి ఒక్కో భాగానికి ₹200 అని ప్రైజ్ని ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు ఆ భాగాలలో మొత్తం అమ్మకుండా సగ భాగాలని స్టాక్ మార్కెట్ ద్వారా అమ్మి తన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సిన డబ్బులను సేకరిస్తాడు. అంటే 500 భాగాలకు గాను ఒక్కో భాగానికి 200 అంటే ₹1,00,000 అవుతుంది. ఈ విధంగా తన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సిన డబ్బులను స్టాక్ మార్కెట్ ద్వారా పొందవచ్చు. ఇలా విడదీసిన భాగాలనే షేర్స్ అని అంటారు. ఆ బిజినెస్ చేసే వ్యక్తి ఈ షేర్లను అమ్మడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది కేవలం ఎక్స్చేంజెస్ ద్వారా మాత్రమే అమ్మవలసి వస్తుంది. అప్పుడు తను తన కంపెనీని BSE మరియు NSE అనే స్టాక్ ఎక్స్చేంజ్లలో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ 2 ఎక్స్చేంజ్ల ద్వారా తను అమ్మాలనుకున్న షేర్లను అమ్మి తన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సిన డబ్బులను సేకరిస్తాడు. ఈ షేర్లను ఎవరు కొంటారంటే, తన కంపెనీ యొక్క బిజినెస్ నచ్చి ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయి అన్నప్పుడు మనలాంటి ఇన్వెస్టర్లు ఆ కంపెనీ షేర్లను కొని వాటిలో పెట్టుబడి పెడతారు. ఆ బిజినెస్లో వచ్చే లాభాలను ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి సమానంగా షేర్ చేస్తాడు. అలాగే నష్టాలు వచ్చినా కానీ పెట్టుబడి పెట్టిన వారు ఆ నష్టాలను సమానంగా భరించవలసి వస్తుంది. ఇతని కంపెనీలో షేర్స్ కొన్న వారికి ఆ కంపెనీకి వచ్చే లాభాలు మరియు నష్టాల్లో మాత్రమే వాటా ఉంటుంది. కానీ ఆ కంపెనీ మీద ఎటువంటి అధికారం ఉండదు. ఆ కంపెనీ షేర్స్ కొన్నంత మాత్రాన ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్లో డెసిషన్ తీసుకోవడానికి ఎటువంటి అధికారం కూడా ఉండదు. ఆ బిజినెస్ చేసే వ్యక్తికి ఇలా స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులను సేకరించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే, అతను తీసుకున్న డబ్బులకు ఎవరికీ వడ్డీ కట్టనవసరం లేదు. అంతేకాకుండా ఆ కంపెనీకి సంబంధించిన డెసిషన్స్ కూడా తనే ఓన్గా తీసుకోవచ్చు. ఈ స్టాక్ మార్కెట్ని షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ అని కూడా అంటారు. మన స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లను ఎప్పుడైనా కొనవచ్చు మరియు ఎప్పుడైనా అమ్మవచ్చు. ఈ స్టాక్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు అనేవి ప్రతిరోజు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరుగుతాయి. ప్రతి శనివారం, ఆదివారం మరియు గవర్నమెంట్ హాలిడేస్లలో స్టాక్ మార్కెట్స్కి సెలవులు ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్లో షేర్లను కొనడం లేదా అమ్మడం అనేది పూర్తిగా మన మొబైల్లో లేదా కంప్యూటర్లో ఆన్లైన్ ద్వారా చేయవచ్చు. ఇలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది మనకి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తాయి. ఈ డీమ్యాట్ అకౌంట్ని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు మీ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయాలనుకుంటే కనుక క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ లింక్ ద్వారా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండడం మంచిది. మన ఇండియాలో మ్యాక్సిమం ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అనేది 2 స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. అవే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE. BSEని మన దేశంలో 1875లో స్టార్ట్ చేశారు మరియు NSEని 1992లో స్టార్ట్ చేశారు. BSEలో మొత్తం 6,000 కంపెనీలు ఉంటే NSEలో 4,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. మనం ఈ 2 ఎక్స్చేంజ్లలో దేని నుండి అయినా కానీ కంపెనీ షేర్లను కొనడం లేదా అమ్మడం చేయవచ్చు. BSEలో ఉన్న టాప్ 30 కంపెనీస్ని ఒక ఇండెక్స్గా ఫామ్ చేస్తారు. అదే సెన్సెక్స్. అదేవిధంగా NSEలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని ఒక ఇండెక్స్గా ఫామ్ చేస్తారు. అదే నిఫ్టీ. ఈ 2 ఇండెక్స్లని పాయింట్స్లలో లెక్కిస్తారు. ఈ ఇండెక్స్లలో ఉన్న కంపెనీస్ వల్లే స్టాక్ మార్కెట్ అనేది ప్రతిరోజు పెరుగుతుందో తగ్గుతుందో అనేది మనకు తెలుస్తుంది. ఈ సెన్సెక్స్ని స్టార్టింగ్లో 100 పాయింట్స్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది 50,000 పాయింట్స్ను దాటింది.
అలాగే నిఫ్టీని కూడా స్టార్టింగ్లో 1000 పాయింట్స్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది 15,000 పాయింట్స్ను దాటింది. దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది ఆ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ అనేవి ఎంత బాగా గ్రో అయ్యాయో అని. మన దేశంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనగానే భయపడతారు. ఎందుకంటే చాలా మంది ఇందులో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అంటే డబ్బులు పోగొట్టుకోవడమే అని ఎక్కువగా భావిస్తారు. కానీ ఇది అసలు నిజం కాదు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియని వారు కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేయడం మంచిది కాదు అని సలహాలు ఇస్తూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్లో చాలా మంది నష్టపోవడానికి కారణం ఏమిటంటే స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ మీద సరైన అవగాహన లేక మరియు ఎక్కువ డబ్బులను సంపాదించాలనే అత్యాశతో సరైన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ డబ్బులను నష్టపోతారు. ఇక్కడ తన డబ్బులను నష్టపోవడానికి కారణం స్టాక్ మార్కెట్ కాదు. దీనికి కారణం తను ఇన్వెస్ట్ చేసే కంపెనీ యొక్క బిజినెస్ మీద సరైన అవగాహన మరియు ఆ కంపెనీ యొక్క లెక్కలు, అంటే ఆ కంపెనీకి ఉండే అప్పులు, వచ్చే లాభాలు మరియు ఆ కంపెనీకి ఉండే గ్రోత్ మీద తనకి ఎటువంటి అవగాహన లేకపోయినా కానీ డబ్బులు వస్తాయనే అత్యాశతో గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయాడు. కానీ ఇతను తన తప్పును తెలుసుకోకుండా తన నష్టపోవడానికి కారణం స్టాక్ మార్కెట్ అని బయట చాలా మందికి చెప్తాడు. దీనివల్లే మన దేశంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అంటే భయపడతారు. కానీ స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన తెచ్చుకుని మనం ఇన్వెస్ట్ చేయాలనుకునే కంపెనీస్ యొక్క ఫ్యూచర్ బిజినెస్ని అర్థం చేసుకుని ఇన్వెస్టింగ్ చేస్తే కనుక మంచి లాభాలను పొందవచ్చు. మన దేశ ఆర్థిక స్థితి అనేది ఈ స్టాక్ మార్కెట్పై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అది ఎలా అంటే ఏ దేశం అయినా కానీ అభివృద్ధి చెందాలంటే కనుక ఆ దేశంలో ఉన్న వ్యాపార సంస్థలు అనేవి బాగా రాణించవలసి ఉంటుంది. ఆ వ్యాపార సంస్థలు సరైన బిజినెస్ చేస్తూ గ్రో అవుతున్నప్పుడు మాత్రమే ఎక్కువ జాబ్స్ కల్పించగలుగుతాయి. ఇలా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతుంది. నిరుద్యోగ సమస్య తగ్గితే గనుక ఆటోమేటిక్గా దేశ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. కానీ ఈ వ్యాపార సంస్థలు గ్రో అవ్వాలంటే చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. అప్పుడు ఆ డబ్బుల కోసం ఈ కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులను సేకరించాలని చూస్తాయి. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేకపోతే గనుక కంపెనీస్ గ్రో అవ్వడానికి డబ్బులు అనేవి వడ్డీ లేకుండా దొరకవు. ఇలా కంపెనీలలో స్టాక్ మార్కెట్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారు పెరిగినప్పుడు మాత్రమే కంపెనీస్ కూడా వాటి బిజినెస్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాయి. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ స్టాక్ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. మీరు ఉదాహరణకి చూస్తే గనుక అమెరికాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఆ దేశ జనాభాలో 55% మంది ఉంటే మన దేశంలో కేవలం 4% మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది అమెరికా ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అయ్యిందో, మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఎందుకు ఉండిపోయిందో అని. అందుకే ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన తెచ్చుకుని ఇన్వెస్ట్ చేసి దేశ ఆర్థిక పరిస్థితికి హెల్ప్ చేయడమే కాకుండా మీరు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఫ్యూచర్లో మంచి లాభాలను పొందవచ్చు. ఈ స్టాక్ మార్కెట్లో నేరుగా కాకపోయినా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అందుకే గవర్నమెంట్ ఈ మధ్య టీవీలలో యాడ్స్ రూపంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ వీడియో చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్ గురించి బాగా అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ మీద సరైన నాలెడ్జ్తో మరియు మంచి క్రమబద్ధమైన ప్రణాళికలతో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ద్వారా లాంగ్ టర్మ్లో మంచి లాభాలను పొందవచ్చు. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఇంకా ఇలా ఫైనాన్షియల్ నాలెడ్జ్కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి.